తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలని మరి సోదరుడు జగన్ వచ్చి చదివి వినిపిస్తాను. దేవుని నామానికి వందనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలె మోసపరచు ఆత్మీయులందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే వివాహము నిషేధించును. సత్య విషయమై అనుభవజ్ఞములు గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటికి తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపబడితేనే కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఇందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తికి విషయములలో నీవే సాధకం చేసుకునుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం ప్రయోజనకరముకు కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములలోని రాబోవు జీవము విషయముల్లోని వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము యోగ్యమైనదనియు మనుషులందరికీ రక్షకుడును మరియు విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మన నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాడుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయనా. ఈ వాక్యం ధ్యానించుకుండగా మాతో మాట్లాడండి, మనం దర్శించండి, ప్రతి హృదయాన్ని తెరవండి, మీ జ్ఞానం మాకు బోధించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. హల్లెలూయా. శిష్యునికి రాస్తున్నాడు. మీరందరూ నా శిష్యులు అనుకుంటున్నాను. శిష్యులేనా? మరి శిష్యులు ఏం చెప్తే చేయాలి. మరి లేట్ రాకూడదు. శుక్రవారం అందరూ రావాలి. ఇప్పుడు చాలామంది శిష్యులు తగ్గిపోయారు, శుక్రవారం రావట్లేదు. తిమోతి శుక్రవారం రావడం అంటే కాదు, తిమోతి 100 మైళ్ళు ప్రయాణం చేయమన్నా చేస్తాడు. పౌలు చెప్తే కంప్లైంట్ ఉండదు. తలకాయ నొప్పి, కాలు నొప్పి అని చెప్పేవాడు కాదు, సాకులు ఉండవు. దేవుని సేవకుడు చెప్పాడు అంతే, ఒకటే. దేవుడు కూడా దేవుడి సేవకుడు చెప్పి ఉంటాడు కాబట్టి నాకు చెప్పాడు, వెళ్తాను అంతే. ఇంక రెండో ప్రశ్న లేదు. నేనే వెళ్ళాలా? ఇంకొకరు ఉన్నారేమో, మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా. మరి నేను కష్టం కదా, నాకు తలకాయ నొప్పి వచ్చింది కదా, కాలు నొప్పి వచ్చింది కదా, కంప్లైంట్ ఉండేది. ఒకవేళ సేవకుడు చెప్పాడు వెళ్తే తలకాయ నొప్పి ఉన్నా అది పోతుంది అనుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకసారి నేను కంప్లైంట్ చేశాను, నేను కూడా చేశాను. అప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు, అంటే పెళ్ళిన తర్వాత మార్పంది కాదు. నేను కొద్దిగా మా బిగినింగ్లో ఉన్నాను సేవలో. నాకే అన్ని డ్యూటీలు నాకే అప్పు చెప్తున్నారు. ఏది చూసినా హజరేకే ఇచ్చేస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు. పెద్ద సెమినార్ అనమాట. 500 మంది పాస్టర్లు దేశం అంతటి నుంచి వచ్చారు. ఒక లాడ్జ్లు బుక్ చేయడమేమి, డబ్బులు బట్వాడా చేయడమేంటి, ఇక్కడ భోజనాలు అరేంజ్మెంట్ 500 మందికి భోజనాల అరేంజ్మెంట్లకి డబ్బులు ఇచ్చి అవి అయ్యాయని చూసుకొని అన్ని అజమాయిషి, రిజిస్ట్రేషన్లు వాళ్ళ ప్రతి ఒక్కరిని చూసుకొని వాళ్ళ ట్రావెలింగ్ ఇవ్వడం, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నాకే ఇచ్చి ఇంకో పని ఏదో నాకు గుర్తులేదు, అది అప్పచెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి అబ్రహాం గారు అని ఉన్నారండి ఢిల్లీ నుంచి, అన్నీ నాకే ఇస్తున్నారు ఏంటి, నాకు శక్తి అంటే ఇదిగో కంప్లైంట్ చేయకూడదు. నీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా? దేవుడు చెప్పాడు.
రెండోది తెలుసా, నీలో అభిషేకం చూస్తున్నాను, అందుకే నీకే చెప్పాలనిపిస్తుంది. నీలో అభిషేకం బలంగా ఉంది, అందుకే ఏ చెప్పినా సక్సెస్ అవుతుంది, నీకే చెప్తాను. నువ్వు నీకు అప్పగిస్తే చేసేదానికి దేవుడు శక్తి ఇస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తా అని చెప్పేసరికి మాట్లాడకుండా పని చేశాను. కాబట్టి పిల్లరా, మన ప్రస్తుత శక్తిని చూసుకోకూడదు. దేవుడు మరి మీకే అప్పగిస్తాడు పని చేయమని, సేవకులను ప్రేరేపిస్తాడు. ఎందుకు సేవకులు అంటే, సేవకులు అన్ని అజమాయిషి దేవుని దగ్గర వీళ్ళలా అందరి గురించి ఆలోచిస్తుంటాం. మేము ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాకు సాధారణంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రి పిల్లలకి ఎవరికి చెప్తే సరిపోతుందని అని అప్పగిస్తారో, అలాగే సంఘంలో ఎవరికి ఈ పని చెప్తే బాగుంటుంది అనేది దేవుడు గైడెన్స్ ఇస్తాడు కాబట్టి చెప్తాం అన్నమాట. కాబట్టి ఆ పని వాళ్ళ ద్వారా అవుతుంది. ఒకవేళ రాకపోయినా వాళ్ళని నేర్పడానికైనా దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి ఆ పనుల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, దర్శిస్తాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ తిమోతి నమ్మదగిన శిష్యుడు. పౌలుకి అందరిలో కూడా ద బెస్ట్ డిసైపుల్ అన్నమాట తిమోతి. మరి ఆయనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అసలైన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ 4వ అధ్యాయం అంటే, వాక్యంలో నుండి తప్పిపోకూడదు, దేవుడి మార్గంలో నుండి తప్పిపోకూడదు, దేవుడి పనులు చెయ్యు, కానీ అయితే దేవుడి మార్గంలో నిలకడగా నీవు ఉండాలి. 2 రకాలుగా 2 విధానాలుగా కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాడు. ఒకటి, దేవుని వాక్యం విషయంలో, సత్యం విషయంలో కరెక్ట్గా ఉండాలి. నానా బోధలు వినకూడదు, ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాళ్ళై ఉండాలని అది ఒకటి. రెండవది, అది 6 నుంచి 10వ వచనాల్లో ఏమనుందంటే, దేవుని వాక్యాన్ని ఒక నమ్మదగిన పరిచారకుడా నువ్వు మోసుకొని పోవాలి. లోకంలో నావిగేషన్స్లో చుట్టుకుపోయి, లోకతంత్రంలో చుట్టుకుపోయి, బలహీనమైపోయి దేవుని వాక్యం నువ్వు పాటించడంలో కానీ అమలుపరచడంలో కానీ ఆలసత్వం వహించేవాడుగా ఉండకూడదు. ఈ 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మొదటి విషయంలోనికి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ దినాలు ఏందో అబద్ధ బతుకులు చాలామంది ఉన్నారు. చర్చిలు ఎక్కువైపోయి, డినామినేషన్లు ఎక్కువైపోయి, ముఖ్యంగా అన్నిటికంటే టీవీ బోధలు ఎక్కువైపోయి, ఇంకా సెల్ ఫోన్లలో కూడా బోధలు ఎక్కువైపోయి, కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు బోధించే చర్చలు కూడా మీకు తెలియదు ఏంటవేనంటే చాలా వింటే కానీ అర్థం కాదు. కొంతమంది బోధలు కూడా వాక్యం సరిగా అర్థం కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వాక్యంలో నుంచి చెప్పి వాక్యం గురించిన ప్రస్తావన ఉండదు, కానీ ఏమేమో ఉంటాయి. అబద్ధ బోధ కాకపోయినా వాక్యం విషయంలో ఎంత మాత్రము వాళ్ళ జీవితంలో లాభించేది ఉండదు అన్నమాట. కాబట్టే మీరు కనిపెట్టి చూడాలి. మీకు వాక్యం చక్కగా విరిచి వడ్డించే చర్చిలో మీరు ఉన్నారు కాబట్టి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని అవగాహన చేసుకొని మళ్ళీ అర్థం కాకపోతే అడిగితే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. కాబట్టి అట్లాంటి చోట మీరు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో వాక్యంలో ఫలించడమే దేవుని ఉద్దేశం. సత్యాన్ని గ్రహించాలి. చూడండి యేసుప్రభు ఉద్దేశం ఏంటో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15లో 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లిలో తీగలు ఎట్లా కలిసి ఉంటాయో అలాగ తీగల్లాగా కలిసి ఉన్నట్టుగా మీరు ఉండాలి. ఎలా అంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు అంటే సత్యము, వాక్యమైన సత్యం మనలో ఎప్పుడు నిలిచి ఉండాలి. మీరేం వింటున్నారు? సండే ఎందుకు వస్తున్నారు? ఆదివారం ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు వస్తున్నారు? రాకపోతే దేవుడు దీవించడు అదా, రాకపోతే బాగుండదు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు, అందుకు వస్తున్నారా? ఎందుకు వస్తున్నట్టు? 2 పనులు. ఒకటి స్తుతించడానికి, రెండోది వాక్యాన్ని వినటం. అందుకే మొదటి నుంచి ఉండాలనేది. మనకున్న 2 గంటల్లో కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఏదో ఒకటి బోధించబడుతూ చెప్పబడుతుంటుంది. అన్ని క్షణాలు మీరు ఉంటేనే అన్నీ మీరు పొందుకోగలరు.
కీర్తన మీరు వదిలేశారనుకోండి, ఎందుకు స్తుతించాలి అని ఆ వారం దేవుని పిల్లలు చెప్తారు, అది మీరు కోల్పోతారు. ఏదో స్తుతిస్తారు, వెళ్తారు, కళ్ళు మూసుకుంటారు, లేస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. అలాగా అయినప్పుడు వాక్యం నేను చెప్పేటప్పుడు మీకు సరిగా అర్థం కాదు. వాక్యం నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కావాలంటే మీ హృదయాలు సిద్ధంగా ఉండాలి. మీ హృదయాన్ని సిద్ధపరిచేది ఏంటి? ఆరాధన. చెప్పండి, ఏంటి సిద్ధపరుస్తుంది మిమ్మల్ని? మీరు ఆరాధనలో సరిగా లేకపోతే చెప్పే వాక్యం, మరి దేవుడు కూడా న్యాయస్తుడు కదా. ఆరాధన వదిలేసినా నాకు వాక్యం బాగా అర్థమైందంటే ఎట్లా అవుతుంది? అలా న్యాయమేనా? మీకు అర్థం కాదు. ఆరాధనలో ఉండి మీ హృదయాలు సిద్ధపరుచుకోవాలి. అప్పుడు ఆ యొక్క నేల ఎలాగ నీటితో తడపబడుతుందో అలా తడపడి సిద్ధంగా ఉంటుంది. విత్తనం వేగానే మొలకించినట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు నీటి యోరన ఉండే మొక్కలాగా నువ్వు ఉండాలి. అదే ఎవడు నా యందు నిలిచిననో ఎవడి యందు నేను. ఇప్పుడు ఆ మొక్క ఆ యోరన నాటబడినప్పుడు నీళ్ళు అందులోకి వెళ్తుంటాయి. ఆ మొక్క అందులో ఉంటుంది, మొక్కలు ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. అప్పుడు అది వాడిపోదు అన్నమాట. ఎప్పుడు దేవుని సత్యం మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి మనం దేవుని కోసం ప్రయాసపడేది ఏటన్నా ఉందంటే అదే. కాబట్టి దేవుని యందు అది ప్రయాసపడితే మిగతావన్నీ ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. దినాలు చాలా చివరిలోకి వచ్చాం. ఇక్కడ కడవరి దినములు వచ్చాయి. ఈ దినంలో చాలామంది అబద్ధ బోధకులు తయారయ్యారు. ఆత్మల యందును దయ్యముల బోధన లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయ్యేటువంటి కాలంలో మనం వచ్చాం. చాలామంది విశ్వాస భ్రష్టులు అయి తిరుగుతున్న టైంలో ఉన్నాం మనం. అనేక డినామినేషన్లు వచ్చాయి, అనేక రకాల సంఘాలు వచ్చాయి. వాక్యం సంఘం మంచిదైనా వాక్యం సరిగా లేకపోతే ఫలితం ఉండదు, ఫలం ఉండదు, వాళ్ళు లోతుగా ఎదగలేరు. అందుకే వాక్యం సమృద్ధిగా ఉన్న సంఘంలో ఉండడమే దేవుడి ఉద్దేశం. అది మీలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మరి సంఘాన్ని వాక్యాన్ని బలహీనం చేయడానికి అనేకమైన డినామినేషన్లు వచ్చాయి. పిల్లరా, మరి చూడండి ఇక్కడ 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాస కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని మీద దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానవులని చెప్పుచుందురు. చూసారా? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుచు వివాహాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వద్దు. తర్వాత కొన్ని ఆహారాలు తినొచ్చు, కొన్ని తినకూడదని రూల్స్ పెట్టుకొని ఆ దినాల్లోనే సంఘాలలోనికి తీసుకొచ్చారట. నిజంగా మనల్ని నిజమైన ట్రూత్ సత్యం ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు రక్తమే మన ప్రతి పాపం నుంచి విడుదల చేసింది. చాలా సంఘాల్లో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుచ్చి చెప్పరు. వెంటనే బాప్తిజం తీసుకున్నావా? మన సంఘంలో ఒక ఆయన ఉండేవాడు. ఆ పల్లెటూరులోకి వెళ్ళరామంటే వాళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్ వెంటనే బాప్తిజాలు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మన గురించి బాప్తిజాలు ఇచ్చి అలా అవ్వదు. దేవునిలో మారాలి. వాళ్ళు మారిన తర్వాతే బాప్తిస్తాము. కొంతమంది అడిగారు, బాప్తిజం ఇస్తే మా వాడు మారుతాడండి. బాప్తిస్తే మారుతారా? బాప్తిస్తే మారరు, ఇంకా భ్రష్టులు అయిపోతారు. వాక్యం ఏం చెప్తే మారిన తర్వాత మారిన దానికి గుర్తుగా బాప్తిసం ఇమ్మన్నా. కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. వస్తే చాలు ముంచేస్తే అయిపోతుంది అనుకొని ముంచేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి ముంచేస్తున్నారు. వాడి జీవితం కూడా మునిగిపోతుంది. బాప్తిస్మాలు అలాంటి బాప్తిస్మాలు ఇచ్చే సంఘాలు ఉన్నాయి. అలాంటి అనేకం పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వివాహాన్ని నిషేధించే సంఘాలు కూడా ఉన్నాయి. అలా బైబిల్లో వివాహం చేసుకోవద్దని చెప్పారు ఎక్కడన్నా? నీవు ఇండివిజువల్గా దేవుడు నాకు చెప్పాడు, నేను అది వేరు. కానీ మొత్తం ఒక పాస్టర్ అవ్వాలంటే ఇప్పుడు అజరియా ఉన్నాడు, పాస్టర్ కావాలంటే వివాహం చేసుకోకూడదు అన్నానికి. అక్కడ పాస్టర్లు కావాలంటే వివాహం చేసుకోకూడదు. మరి కుటుంబాలకు ఎలా వెళ్తాడు? నాకు వివాహం లేదనుకోండి, మీ కుటుంబంలో నేను వెళ్ళి వాక్యం నాకు ఏటి అర్థమవుతుంది కుటుంబం గురించి? నాకు కుటుంబమే లేకపోతే కదా. అందుకని స్వేచ్ఛగా ఇంట్లోకి వెళ్ళగలం, కష్టం కదా. ఇప్పుడు భోజనం చేయకుండా అలా ఉంటే నాలో ఉన్న కోరికలన్నీ అణుచుకోవచ్చు అని సన్యాసులకు బోధలు అనమాట అక్కడ చేస్తారంట. పలాని భోజనాలు ముట్టుకుంటే మీకు కోరికలు రేగుతాడు, ఆ కోరికలు అణుచుకోవడానికి పలాని భోజనం. ఉల్లిపాయ కారం తినకూడదండి.
అవి అంటే కారం మంట మంటగా ఉంటుంది కాబట్టి నువ్వు మంట మంటగా తయారవుతాను వాళ్ళ నమ్మకం. అలయం కాదు అది. కడుపులో డైజెస్ట్ అయితే వెళ్ళిపోతుంది. హృదయంలో కోరికలు పెడితే భోజనాల వల్ల తగ్గించిన వివాహాన్ని నిషేధించదు. కొన్ని వస్తువులు తినొచ్చు, కొన్ని తినకూడదు. ఆ రూల్స్ ద్వారా మరి నీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని అనుకోవడం విధానం తప్పు. అయితే మీరు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఫాస్టింగ్ వచ్చి దేవుని ప్రార్థన కోసం, మన జీవితాన్ని మార్చుకోవడం కోసం కాదు చేస్తున్నాం, దేవునితో గడపడం కోసం ఉపవాసం చేస్తున్నాం అంతే. అలాంటి మరి అనేక డినామినేషన్ ఇంకా రకరకాల సిద్ధాంతాలతో వచ్చాయి. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరిని ఇంట్లోకి రానివ్వకూడదు. మనం మరియమ్మను పూజించడం అనేది దేవుని గ్రంథంలో ఎక్కడ లేదు. ఉందా? ఎక్కడన్నా ఉందా? చెప్పండి. యేసుప్రభు చెప్పాడా నన్ను పూజించినా మా అమ్మను పూజించినా ఒకటే అని చెప్పాడా? ఒకసారి యేసుప్రభు బోధ చేస్తుంటే తల్లి సహోదరులు అందరూ వచ్చారు. వస్తే అందరూ పాపం ఆయన తల్లి కదా, అయ్యయ్య తల్లి నీ సహోదరులు వచ్చారంటే యేసుప్రభు ఏం పట్టించుకోకుండా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా వాక్యం విని దాన్ని గైకొను వారే నా తల్లి అని చెప్పారు. లేకపోతే అక్కడ పిలిచి నా తల్లి వచ్చిందా ముందుకు రమ్మనండి, అందరూ ఆమె కాలం మొక్కండి అని అన్నాడు యేసుప్రభు. ఒకవేళ ఆమెకు అలా అయితే యేసుప్రభు అక్కడే కాళ్ళకు మొక్కించేవాడు. నాకు అప్పుడు అనిపించింది, సరే ఆమెను యేసుప్రభు తల్లి కాబట్టి అన్నారు. యేసు తల్లి యొక్క తల్లి మరియమ్మ తల్లి, ఇంకా ఆమె ఇంకో పెద్ద తల్లి, ఆమె తల్లి అలా ఎవరి వరకు వెళ్ళిపోతుంది? హవ్వ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా అందరి అయితే మనుషులందరినీ పూజించడమే లేదు కాబట్టి ప్రభువు ఆమెను ఒక మానవ పాత్రగా ఉపయోగించుకున్నాడు. ఒక పరిశుద్ధురాలిని ఎన్నుకున్నాడు. తను ఈ లోకం రావడానికి పరిశుద్ధురాలు కావాలి కాబట్టి అలాంటి స్త్రీని ఎన్నుకొని ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆమెను పూజించమని ఎక్కడా చెప్పలేదు. సత్యం చాలా క్లియర్గా బైబిల్లో ఉంది. ప్రియులారా, మనం సత్యాన్ని గ్రహించాలి. వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది. కాబట్టి ఇలా రకరకాల సిద్ధాంతం. అంతేకాదు మన మధ్యలోకి ఇండ్ల దగ్గరకు వస్తున్నారు కొంతమంది యెహోవా సాక్షులు అని చెప్పేసి. యేసుప్రభువుని నమ్మము, యెహోవాని నమ్ముతాం. కాలంటే బైబిల్ చూడండి నమ్ముతున్నారు వాళ్ళు. మనం అలాంటి వాళ్ళు వచ్చారు. అంత్యకాలపు ప్రవక్తల సంఘం అంట, కొన్ని వందల మంది వస్తారంట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండ్లను విజిట్ చేస్తున్నారంట. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఇల్లు తలుపు తట్టి, ఏమండి చాలా మంచి సంఘం ఉంది ఇక్కడ, ఇదిగో ఈ సిద్ధాంతాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేదు. కొంతమంది యేసుప్రభువుకు పెళ్ళయిందని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. 6వ వచనం చదువుదాం, అందరూ చదవండి. 6వ వచనం. కానీ ఈ విషయాలు ఇంకా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ మీరు ఈ విషయాలన్నీ లోకంలో జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు బాగా స్ట్రాంగ్గా సంఘంలో పాతుకెళ్ళారు, మీరు వెళ్ళరు, మీరు చేయరు. కానీ అట్ ది సేమ్ టైం మీకు వాక్యం స్ట్రాంగ్గా తెలియడం చాలా ప్రాముఖ్యం. నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధం వాక్యాల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఉందువు. అంటే ఈ విశ్వాస సుబోధ నువ్వు వినాలి. ఈ సుబోధను జాగ్రత్తగా ఆలకించాలి. ఏదో వచ్చి గుడ్డిగా కూర్చొని వెళ్ళడం కాదు. ఆ యొక్క రాంగ్ సిద్ధాంతాలకు మనకు తేడా ఏంటంటే ఇక్కడ వాక్యం ప్రధానమైంది. సంఘంలో ఏంటి ప్రధానమైంది అని అడిగితే ఏం చెప్పాలి? క్వశ్చన్ వాక్యము. హల్లెలూయా చెప్పండి. కొన్ని సంఘాల్లో ఏది ప్రాముఖ్యం అంటే రొట్టె ద్రాక్షరసం, అది తీసుకుంటే పునీతులు అవుతారని చెప్తారు. అది కేవలం రక్షింపబడిన వాళ్ళకే ఇస్తాం మనం, అందరికీ ఇచ్చేది కాదు. అలాగే బాప్తిసం కూడా అందరికీ ఇచ్చేస్తారు. యేసు దగ్గరికి వస్తే అంటే నీళ్ళు చిలకరిస్తారు, బాప్తిసం క్రైస్తవుడు అయినాడు అంటారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది సంఘంలో బైబిల్ ప్రకారం వాక్యమే ప్రధానమైంది. వాక్యానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం లేనిది సంఘం లేదు. బైబిల్ నువ్వు చదువుకోవాలి, చదివించుకోవాలి, వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందాలి, వాక్యం నేర్చుకోవాలి, సత్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడు సత్యమైనది ఏది, సత్యం కానిది నీకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఎంతమంది చదువుతున్నారు? ప్రతిరోజు చదువుతున్నారా? మరి ఎంతసేపు చదువుతున్నారో తెలియదు. అంతేకాదు కొంతమంది సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ కంప్లీట్ చేస్తుంటారు కదా. మరి మీరు చేయగలుగుతున్నారా? సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయాలి.
మా అమ్మగారు రోజు 10 అధ్యాయాలు చదువుతారండి, రోజు 10 అధ్యాయాలు. నేను అనేది అంత ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మా అమ్మగారికి అంటే టైం చాలా ఎక్కువ ఉంది, చదువుతారు, మంచిదే. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ అనంతపురంలో. ఆయన నెలకు బైబిల్ కంప్లీట్ చేసేస్తాడు, సంవత్సరానికి 12 సార్లు చదువుతాడు. ఆయన కూడా ఎక్కువ సమయం ఉంది, దేవుని సేవ చేస్తాడు. అది పెట్టామనుకోండి మళ్ళీ అదొక సిద్ధాంతం అయిపోతుంది, అదొక కండిషన్ అయిపోతుంది. కండిషన్లు ఏం లేవు ఇక్కడ. దేవుడు ఒకవేళ నేను ప్రేరేపిస్తే ఒక రోజంతా బైబిల్ చదువు, పర్లేదు. శనివారం ఉపవాసం చేసుకొని బైబిల్ మొత్తం చదువు, ఎంతసేపు చదువుతావు చదువు. ఒకరోజు టైం, ఆ రోజు ఒక అధ్యాయమే చదువు, ఒకరోజు పర్వాలేదు. చదివిన వాక్యంలో నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు. నీకు అర్థం కాలేదనుకో, చదువు వచ్చేటువంటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో చదివించుకో. ఇప్పుడు చదివించే అమ్మాయిలు ఉన్నారు, చదివించుకొని. నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. మీ పాస్టర్ గారికి ఒక మేనత్త గారు ఉన్నారు, ఆమె ఎందుకు మళ్ళీ జ్ఞాపకం వచ్చారు, దేవుడు చేశాడు. సూర్యకాంతం గారు, ఆమెకు చదువు లేదు. ఇంటికి వెళ్తే మమ్మల్ని వేరే విషయాలు అడగరు. ఆ దినాల్లో చర్చిలో టెస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళకి టెస్టులు. ఈ టెస్టులకు ప్రశ్నలకు జవాబులు వెతికి ఇవి కరెక్ట్ అని అంటారా, అది మేము వెళ్తే ఆమె అడిగే ప్రశ్న. వాళ్ళకి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొడుకులు మారలేదు, ఎంతో భయంకరంగా ఉంది పరిస్థితి. అయినా వాటి గురించి ఆమె ఎక్కువ అడగదు, వాక్యం గురించి. హల్లెలూయా. వాక్యం నేర్చుకొని ఇప్పుడైతే వాక్యం ఉద్దండంగా తెలిసిపోయింది, ఆమె ఎక్కడ ఏముందో చెప్పగలదు. అంతేకాదు, దానివల్ల ఇంట్లో ఏం జరిగింది తెలుసా? ఇంట్లో కూతురు కుటుంబం మారింది, కొడుకు కుటుంబం, అసలు వాళ్ళకు మారడానికి అవకాశము లేని పరిస్థితులు. ఒకప్పుడు మేము వెళ్ళాము 2-3 సార్లు. వెళ్ళినప్పుడు మీ పాస్టమ్మ గారు తన సాక్ష్యాన్ని చెప్పింది. ఒక కూతురికి మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేసే మ్యారేజ్ అవ్వటం లేదు అని అంటే, ఆ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ కూడా అయిందండి. అప్పుడు విన్నాం, అరే కూతురు మారిపోయిందే, అరే కుమారుడు మారిపోయాడు, కుమారుడు భార్య మారిపోయింది. వాళ్ళందరం మేము తొలి దినాలు ఎప్పుడో ఆ సైడే మేము అద్దెకు తీసుకొని ఉండేవాళ్ళం. ఫస్ట్ ఆ దినాలు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. వారు వేరే చర్చికి వెళ్తున్నారు కాబట్టి మేము ఫోర్స్ చేయలేదు మన దగ్గరికి రమ్మని. ఆ పక్కన చిన్న చర్చికి వెళ్తుండేవారు, సరే అక్కడికే వెళ్ళమని చెప్పేవాళ్ళం. అప్పుడు వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మారలేదు, మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు అంతే. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే ఒక స్త్రీ వాక్యంగా తీసుకొని దాని అర్థాన్ని గ్రహించి సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ప్రార్థనా జీవితంతో గడిపినందుకు కుటుంబం అంతా మారిపోయింది. ఆమె చేసింది అంటే ఆమె సాక్ష్యాన్ని చూశారు, వాక్యంలోంచి వచ్చి ఆమె ప్రేమను చూశారు. ఆమె స్వరానికి అభిషేకం వచ్చింటుందా మేమే ఫీల్ అయిపోవాళ్ళం. అంత బాగా, చాలా దేవుని ప్రేమిస్తుంది, ఎంత బాగా మారింది. దేవుని వాక్యాన్ని ప్రేమించింది. చదువు లేని స్త్రీ అంతగా వాక్యాన్ని గ్రాహ్యం చేసుకుందంటే అద్భుతం. చదువు వచ్చిన ఆమె కాదామె, చదువు లేని ఆమె. దాన్ని బట్టి దేవుడు అన్యాయం చేయలేదు. ఇద్దరు కొడుకులు కూతురు కుటుంబాలన్నీ మారిపోయి, ఆమె అంత ఫోర్స్ చేసే వ్యక్తి కూడా కాదు, చాలా అమాయకంగా ఉంటారు. ఆమె జీవితాన్ని చూశారు, వాళ్ళందరూ మారిపోయారు. ఎంత ఆశ్చర్యం. మరి మీ కుటుంబాల్లో మీ పిల్లలు, మీ భర్తలు, వాళ్ళందరూ మారాలంటే మీరు ఈ పని చేయాలి. విశ్వాస సుబోధ సంబంధమైన బోధలో మీరు నిలిచి ఉండాలి. అప్పుడు నీ నుంచి వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. ఇంట్లో నీ బోధలు, నీ చెప్పే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. నువ్వు ప్రార్థనతో వెళ్తావు, వాక్యం ఎక్కువ చదివితే ప్రార్థన కూడా చేస్తావు. ఎందుకంటే వాక్యం ప్రార్థన చేయమని చెప్తుంది. నీ ఇంట్లో మరి నువ్వు వాక్యం ఎలా చదువుతున్నావు, వాక్యం ఏ విధంగా నువ్వు గ్రహం చేసుకుంటున్నావు. వాక్యం అనేది మస్ట్. ఇప్పుడు కడవరి దినాల్లో ఉన్నాం, ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు. రోజులు దినదినానికి మారిపోతున్నాయి. ఎప్పుడు లేదు, వారం క్రితం ఈ యాస్టరాయిడ్స్ అంటారు, తోకచుక్కలు, ఉల్కలు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు తిరుగుతూ ఉంటాయంట. అవి ఉన్నట్టుండి కక్ష దాటి ఒకసారి భూమి మీద పడతాయంట. మీకు అంతకుముందు చెప్పాను, పెద్ద గుంతలు ఏర్పడతాయి అన్నమాట. అలాంటివి
జస్ట్ మనకు తెలియదు కానీ ఈ వారంలో 3 భూమికి దగ్గరగా అని వెళ్ళిపోయాయంట. 300 అడుగుల సైజు ఉందంట ఒకటి. 300 అడుగులు అంటే సుమారుగా ఇదంత పెద్ద బండరాయి. అది కనుక భూమి మీద పడి ఉంటే పడుతుందని చెప్పారు. భూమి మీద పడవచ్చు. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఎక్కడ పడుతుందో, భూమిలో ఏ భాగంలో పడుతుంది ఎవరు సైలెంట్గా ఉన్నారు అంతే. నేను కూడా చదివాను. అయితే నిన్న సోమవారం అంటే ఈ వీక్లో సోమవారం పడ్డాయి ఒకటి, నిన్న బుధవారం లక్షవారం ఒకటి వెళ్ళిపోయింది. 3 రాళ్ళు అలాంటివి అలా తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చి భూమి మీద పడితే ఆ పడిన ప్రదేశంలో ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలో పడితే ఒక రాష్ట్రం ఉండదంట. ఇంకా అంత గుంత లోతు పడుతుందంట. గంటకి 30,000 కిలోమీటర్ల స్పీడ్. ఏ బస్సు ఏ ఫ్లైట్ కూడా వెళ్ళదు ఆ స్పీడ్. ఫ్లైట్ కూడా వెళ్ళదు. 30,000 కిలోమీటర్. నేను చూస్తున్నాను. నేను దాని దిశనంతా పెట్టారనమాట. గంటకు అది ప్రయాణం చేస్తుందంతా కంప్యూటర్లో చూశాను. గంటకు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది అన్నీ పెట్టారు. అన్నీ చూసుకుంటూనే ఉన్నాను అన్నమాట. రివ్వున ఈ వారంలోనే 3 అలాంటి పెద్ద బండరాలు భూమిని అతి సమీపంలో దాటిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితులు, భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే కడవరి దినాల్లో ఉన్నాం. ఒకవైపు ఏమో రకరకాల సంఘాలు, రకరకాల పరిస్థితులు ముంచుకొస్తున్నాయి, రకరకాల కాబట్టి దేవుడైతే నీ కుటుంబంలో వాళ్ళు ఎట్లున్నారు అది కూడా చూడమని చెప్తున్నాడు. కుటుంబంలో వాళ్ళని రక్షించుకోవాలంటే వాక్యంలో నిలిచి, వాక్యం నీకు సత్యం తెలిసి ఉండాలి. ఈ విశ్వాస సంబంధం ఇది. అందుకని విశ్వాస సుబోధ అంటే విశ్వాసాన్ని నేర్పించే వాక్యం నీకు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని బట్టి కదా మనం బతుకుతున్నాం. వాగ్దానాలు మనం చెప్పుకుంటున్నామంటే న్యూ ఇయర్లో అవి నెరవేరుతాయనే ఉద్దేశంతోనే కదా. ఒక వాగ్దానం చెప్పండి. మీ పాస్టమ్మ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా నీ ప్రాణంనకు దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మరి ఎంతమంది నమ్ముతున్నారా? మరి దాన్ని బట్టి చాలామంది తప్పించబడ్డారు. ఈ సంవత్సరం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. చాలా ప్రాణాలు మరణానికి వెళ్ళకుండా జీవానికి దాటాయి. వాగ్దానం ఊరికి ఇవ్వడు దేవుడు, ఒక ఉద్దేశంతో ఇస్తాడు. ఇది వాక్యానికి ఎంత శక్తిని ఒకసారి ఆలోచించేయండి. దేవుడు సంవత్సరం మొదట్లోనే మనకు చెప్పాడు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి ఏం జరుగుతుందో తెలుసు. ఆయన పలికిస్తాడు, ఆ వాగ్దానాలు ఇస్తాడు, చెప్పబడాయి. అందుకే ఈ వాగ్దానం వాక్యం నుండి వస్తుంది. ఇదంతా మా కుటుంబం కాబట్టి వీటంతటి కోసం ఏంటి ప్రభా చెప్పబోతున్నాం మేము అడుగుతాం కాబట్టి దేవుడు అందులో నుంచి మాట్లాడుతాడు. మనం వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ఇంకో రెండేది ఏంటి వాగ్దానం? నేను చెప్పింది ఏంటి? దానికంటే ముందే నీ దుఃఖ దినములు ఒక రకంగా క్షేమాధారంగా దేవుడు ఉంటే నీకు దుఃఖ దినాలు ఏమవుతాయి అన్నమాట? సమాప్తం అవుతాయి. అంతేగా అది ఫిజికల్గా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అంతేకాదు నీ జనులందరూ నీ కుటుంబంలో వాళ్ళు రక్షించబడతారు. అందుకే వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వెంటాడాలి. ఇప్పుడు ఆ మెడిసిన్ వెంటాడతారా లేదా? ఒక హాస్పిటల్లో పలానా మెడిసిన్ తినండి, రోజుకు 3 పూట్ల మాత్రలు వేసుకోవాలి, ఎంత బాగా కరెక్ట్గా చదువు లేకపోయినా ఫాలో అవుతారో చెప్పలేము. 7-8 రకాల మాత్రలు ఉన్నా కరెక్ట్గా చదువు లేకపోయినా వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి తీసుకుంటున్నారు. నేను చూశాను, తీసుకుంటున్నారు కాబట్టి అనుకున్న టైంకి బాగా బయటకు వస్తున్నారు. ఈ వాక్యం కూడా ఆ మాత్ర లాంటిది. వాగ్దానం దేవుడిచ్చా అంటే అది నీ సంఘం అంతట్లో ప్రవహిస్తుంది. అది దాన్ని మీరు ధ్యానించాలి. ఈ సత్యంలో మీకు వెళ్ళాలి. అవును, దేవుడు మా కుటుంబానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆయన మమ్మల్ని దర్శించాడు, క్షేమాధారంగా ఉన్నాడు, దుఃఖ దినములు సమాప్తం అయినాయి. అంతేకాదు నీ కుటుంబంలో రక్షింపబడలేదు. ఈ సంవత్సరం నమ్మండి అందరూ. మీ కుటుంబంలో రక్షింపబడని వాళ్ళు చాలామంది. ఎన్ని కుటుంబంలో రక్షింపబడని వాళ్ళు ఉన్నారు? చేతులెత్తి చూపించండి. మీ పిల్లలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, చూపించండి. బంధువులు ఉన్నారా? అందరి ఇళ్ళలో ఉంటారు, కానీ బంధువులైనా ఉంటారు. కాబట్టి నీ జనులందరూ ఈ సంవత్సరం ఏమైపోవాలి? వాళ్ళు ఏమైపోవాలి చెప్పండరా? నీతిమంతులుగా మారాలి. ఏం మారాలి అంటే రక్షించబడతారు. ఆ దర్శనం కలిగి ఉండాలి, ఆ దర్శనంతో నింపబడాలి. హల్లెలూయా. లెమ్ము తేజ ఇల్లుము, నీ మీదికి యెహోవా వెలుగు
వచ్చింది. ఎందుకు రక్షింపబడుతున్నా అంటే నీ మీదకి వెలుగు వచ్చింది. ఆ వెలుగేంటి? వాక్యం. చెప్పండి. మరి ఆ వాక్యం లేకుండా ఊరికి రోజు నిద్ర లేచి మొహం కడుక్కొని అందరూ ఒకరి ముఖాలు చూసుకుంటే ఏమొస్తుంది? దోశ చేసావా, ఇడ్లీ చేసావా, ఉదయాన్న వాక్యం తిన్నావా, వాక్యం చదవా, ఉండదు. దోశనా, ఇడ్లా, ఉప్మానా తీసుకుంటే దోశ చేయలేదండి. చికెన్ లేదా, పప్పేనా? వాటి గురించి ఎంత జాగ్రత్త. రోజుకో మెను, రేపు రాకుండా ఈరోజే అడిగేస్తారు రేపేంటి టిఫిన్, రేపేంటి భోజనం. ఎంత జాగ్రత్త, ఎంత చక్కగా మెనూలు అన్నీ కావాలి. వాక్యం గురించి లేదు. మరి ఏం చదువుకున్నా ఇవ్వాలంటే చదువుకున్నా ఏదో లేను, గుర్తు లేదు, చదివాను కానీ జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేని చదివేందుకు? ఇడ్లీ గురించి జ్ఞాపకం ఉంది, మాంసం గురించి జ్ఞాపకం ఉంది, అన్నిటి గురించి జ్ఞాపకం ఉన్నాయి. ఏం డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ అయిపోతావు. రేపు అన్నీ బాగా జాగ్రత్తగా మెయింటైన్ అవుతావు. కాబట్టి ఎందుకు వాక్యం గురించి ఎందుకు నీకు జాగ్రత్త లేదు? వెలుగు వచ్చిందంటే ఎలా వచ్చింది? దేవుని వాక్యం నీ మీద ఉదయిస్తుంది. చూడుము, జనులను కటిక చీకటి కమ్ముచున్నది. ఇదంతా సత్యం. ఈ వాక్యం చదువుతుంటే నీకు సత్యంలా కనబడుతుంది. చూడండి, జనములను ఏం కమ్మిందంట? కటిక చీకటి. నీ మీద దేవుని వాక్యం. ఆ కటిక చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడని వాక్యంలో ఉంది. వెలుగులోనికి పిలిచాడు నిన్ను. ఆ వెలుగులో నువ్వు ఆనందిస్తున్నావు. ఇదంతా చిమ్మ చీకటి అయింది. సడన్గా ఎవరో వెలుగు నీకు ఉచితంగా ఇచ్చారు. ఎంత ఆనందం ఉంటుంది? ఉంటుందా లేదా? కరెంటు పోయింది అర్ధరాత్రి, కరెంటు రాగానే ఎంత ఆనందం. దేవుడు నీ మీద వెలుగును ఉదయింప చేశాడు. ఆ వెలుగును, సరే మీకు ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా చీకటి, కళ్ళు తెరుచుకొని చూస్తున్నా, ఏం కనపట్లేదు. కొన్ని గంటలు అయిపోయింది, వెలుగు వచ్చేసింది. ఎంత ఆనందం. కానీ వెలుగు వచ్చిందా నువ్వు నిద్రపోయావు అనుకో, వెలుగు వచ్చిందా నీకు నిద్ర వచ్చింది. వెలుగు వచ్చేనా ప్రయోజనమా? చెప్పండి, ఏం ప్రయోజనం? వెలుగు రానందరూ కళ్ళు ఒత్తులు వేసుకున్నావు, చూసావు, వెలుగు వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది, లక్ష్యుడు. అది రాగానే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతావు. అలాగే ఉంది క్రైస్తవుల జీవితం, అలాగే మీ జీవితం ఉంది. వాక్యంలో లేకపోతే అలాంటి పరిస్థితే. కాబట్టి నీ జీవితాన్ని నిర్మించకపోతే ఆ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యంలో పెంపారాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, పెరగాలి అని దేవుడు చెప్తున్నాడు. పెరగకుండా ఏం చేస్తున్నాడు చూడండి, 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ముసలమ్మ ముచ్చట్లు పేరు బాగా పెట్టారు. ముసలమ్మ అంటే ముచ్చట్లు చేసేంత ముసలోళ్ళని. ముచ్చట్లు ఈ తెలంగాణ భాషలో ముచ్చట అంటారు. ముచ్చట చెప్పొద్దు, ముచ్చట్లు. ఆ పాట కూడా ఉంది కదా, కరెక్టే. ముసలమ్మ ముచ్చట చెప్పనమ్మా. పాడండి తల్లి, పాడండి. మైకులు ఇవ్వండి. ఉండండి ఒక నిమిషం, మేము పాడదాం. మీరు ఎంత గట్టిగా పాడాలి ఇప్పుడు. అందరు బాగా వినండి. పాడండి. మైకు దగ్గర పెట్టుకో, ఇచ్చింది లేదా? దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. అలాగే చాలు. కాబట్టి ముసలం ముచ్చట్లు కట్టి పెట్టి ఎవరు ఊసి చెప్పాలంట? ఏసీ ఊసులు చెప్పండి. నలుగురు కూర్చుంటే ముచ్చట్లు మానేయండి అంటాడు. చీరల గురించి, నగల గురించి, వాళ్ళ గురించి, పాలిటిక్స్ గురించి, దాని గురించి, దీని గురించి అనవసరం. మనకేం కావాలి ఇప్పుడు? యేసు ప్రభు ఊసులు కావాలి. ఊసులన్నీ మనలో ఏముండాలి? నోటి నిండా ఉంటాయి కదా. నోట్లో ఊసులు లేవు. నోట్లో ఉన్నవన్నీ ఇవి. ఏవి? ఇతరుల మీద చాడీలు, ఇతరుల మీద మాటలు ఉన్నాయి నోటి నిండా. నోరు తెరిస్తే అవే, నోరు తెరిస్తే ఈ మాటలే, అవే ముచ్చట్లు. కానీ నోరు తెరిస్తే వాక్యం రావాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న దానిని బట్టే నోరు. నీ హృదయంలో ఏది ఉంటే అది, వాక్యం ఉంటే వాక్యం వస్తుంది, ముచ్చట్లు ఉంటే ముచ్చట్లు వస్తుంది. కాబట్టి నువ్వు వాక్యాన్ని నింపుకో అంటున్నాడు. ఇంకా చదవమ్మాక.
శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. కాబట్టి దైవభక్తి విషయంలో నీవు ఏం చేయాలంట? సాధకం చేయాలి. ఆ సాధకం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. శరీర సంబంధమైన సాధకం చేస్తున్నారు. చాలామంది ఎక్సర్సైజులు చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. అయినా ఎంతమంది జిమ్కి వెళ్తున్నారో? జిమ్కి వెళ్తున్నారు కొంతమంది. మా పిల్లలు ఇద్దరైతే 2 గంటలు రోజు జిమ్కి వెళ్తారు. బాబా అంతసేపు అందుకు నేను మొత్తుకుంటుంటాను, ఒక అరగంట చాలరా నాయన, రోజు 2 గంటలకు వెళ్ళి మానేస్తే మళ్ళీ లావ్ అయిపోతారు. లేదు 2.5 గంట. ఎందుకు? దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. వాకింగ్ కూడా వెళ్తున్నాను, నేను కూడా వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్తూ మంచి ఆరోగ్యం. మరి శరీరాన్ని సాధకం చేసుకోవడానికే చాలా టైం తీసుకుంటారు, అవునా కదా? వాకింగ్, ట్రెడ్మిల్ ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి మంచి తిండి తింటున్నారు, విటమిన్లు, ట్యాబ్లెట్లు తింటున్నారు. చక్కగా కనపడానికి రకరకాల పౌడర్లు, రకరకాలని వేసుకుంటున్నారు. మంచి డ్రెస్సులు, మంచి అలంకరణలు, సొమ్ములు. 4 తులాలు చాలు, ఇంకో 4 తులాలు కొని మెడలో దిగేసుకుంటున్నారు. పెళ్ళికి వెళ్తే ఈ 4 తులాలు అయినా సరిపోతే 14 తులాలు ఉండాలి అని వేసుకుంటున్నారు. అవి లేకపోతే 20 తెచ్చుకొని వేసుకోవడం. అద్దె ఎంత బాగా నీ శరీరాన్ని ఎంత బాగా తయారు చేసుకుంటున్నావో నీకే తెలియదు. బాబోయ్, ఎవరు చెప్పక, దానికి ఎవరైనా చెప్పాలా? క్లాసులు పెట్టి టీచింగ్ ఇవ్వాలి ఎక్కడన్నా. నువ్వు వేసుకోకపోతే ఏమైనా కొడతా అన్నాలా? ఏం అక్కర్లేదు. కానీ శరీరం మట్టుకు అంత సాధకం చేసుకుంటే నీవు వాక్య విషయంలో ఎందుకు చేసుకోవట్లేదని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. దైవభక్తి విషయంలో, ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున. చూడండి, ఇది మళ్ళీ చదవండి, 8వ వచనం అందరూ. కాబట్టి వాగ్దానంతో కూడినదైనందున. మీకు అందుకే వాగ్దానాలు చెప్పాము. ఒకటి వాగ్దానం ఏం చెప్పాము? రెండోది ఏం చెప్పాము? ఏటి సరిగ్గా చెప్పండి, మొదటి చెప్పండి. రైట్. మూడవది లేదా ఇక్కడ? చదవండి. ఇప్పుడు అర్థమైంది, ఎంత బాగా చెప్తున్నా. చెప్పండి అమ్మా. అది మొదటిది. రెండోది పరిచర్య లెక్కింపలేనంత. ఎక్కడ ఉన్నవాళ్ళే అవ్వట్లేదు. ఇంకా ఈ సంవత్సరంలో 6 నెలలు కూడా మిగలలేదు. అందరూ సేవకులు అయిపోవాలంటే మీరంతా లేవీలు ఎప్పుడు అవుతారు? మరి సేవకి వెళ్ళే వాళ్ళే అవ్వట్లేదు కదా. అక్కడ పాస్టర్ లేక ఊర్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఎవరెవరు వచ్చి మన పంటను కోసుకెళ్ళిపోతున్నారు. సేవకి ఎప్పుడు చేస్తారు? ముసలోళ్ళు అయ్యి కర్ర పట్టుకుని నడిచేటప్పుడు అప్పుడు సేవ అంట. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నడవడానికి శక్తి లేదు, వెళ్ళి కూర్చోండి, నువ్వు పనికిరావు సేవకి, రిటైర్మెంట్. కొందరు రిటైర్ అయిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు. కుదరదు. అప్పుడు కాలు ఇటు పోతే చెయ్యి ఇటు పోతుంటుంది. ఇంకేం చేయలేము. సేవకుడు దేవుని కొరకు లేవీలు కావాలి, యాజకులు కావాలి. ఎప్పుడు అవుతారు యాజకులు, లేవీలు? యవనస్తులు ఉన్నారు, ఇప్పుడే ప్రార్థన చేయండి. మీరు ఏం పనులు చేస్తారు? సేవకులు అయిపోవాలి మీరందరూ. సేవకు ఏ డిగ్రీలు అక్కర్లేదు. చెప్పాను మీకు, థియాలజీ నేను చెప్తాను, నేను డిగ్రీలు ఇస్తాను మీకు. ఎవరు? దేవుని సేవ. టైం దగ్గర పడింది. నేను క్లాత్ చూస్తుంటే, జరిగే రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎంతో టైం లేదు. భయంకరంగా మారుతున్నాయి పరిస్థితి. అనుకున్న దానికంటే స్పీడ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మనం టైం ఉన్నప్పుడే దేవుని సేవలో పాల్గొవాలి. ఈ వాగ్దానాలు ఊరికి ఇవ్వలేదు. మీరందరూ దేవుని వాక్యాన్ని పద్ధతిగా నేర్చుకోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి అన్నీ. చూడండి, మీకు రాకపోయినా మీరు ఏమంటారు, ఏంటి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏంటి, ఏమంటారు వాటిని, రకరకాలు వస్తున్నాయి కదా, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత ఇంకా రకరకాలు. చెప్పండి, దానికి ఏమి ఇస్తారంట, చదవండి అని అడగ. ఇందులో ఏమున్నది, ఎంత ఇస్తారు? వృద్ధాప్య పెన్షనా, ఎంత ఇస్తారండి? నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే తెలిసిపోతుంది.
నెక్స్ట్ ఇయర్కి ఎంత బాగా కనుక్కుంటారో. ఏం స్కీమ్ అక్కడ వెళ్ళి అడుగు, ఎంత బాగా అడిగి కనుక్కుంటారో. దానికి కావాలంటే కూర్చుంటారు క్లాసులు కూడా అందరు, చెప్పండి వినాలని చెప్పండి. స్కీమ్ వస్తుంది. ఆ మధ్య రోడ్డు నిండా స్త్రీలే బ్యాగులు పట్టుకొని ఆ కార్లు పట్టుకొని వెళ్తుంటే, రోడ్డు నిండా ఎడుచోచిన కారు వెళ్తుంటే ఏ కారు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, రోడ్ల నిండా స్త్రీలు. బాబాయ్, మన క్రైస్తవులు కూడా పరిగెట్టే ఉంటారు. ప్రభు అయితే మిలియన్ కోట్ల రూపాయల కంటే విలువైనవి ఇస్తానంటే ఒక్కడు కూడా రావట్లేదు. శుక్రవారం రాలేం, కడుపు నొప్పి, కాలు నొప్పి, నాకు బాగుంటే మా ఆయనకు నొప్పి, మా ఆయనకు బాగుంటే మా కొడుకు నొప్పి, ఎవరికొరు కడుపు నొప్పి పెట్టేస్తారు, అక్కడ పెట్టేసి రాను. ఎందుకంటే ఇక్కడ ఇంకా జీవితాలు ఎలా ఉంటాయండి, ఎలా ఉంటాయి, ఏం వింటారు? ప్రార్థన గురించి ఏం నేర్చుకుంటారు? ఇక్కడ చెప్తాం ప్రార్థన ఎందుకు చేయాలి. ఆరాధనకు రారు, లేటుగా వస్తారు. డ్యూటీకి అయితే కరెక్ట్గా వెళ్తారు, 7 గంటలు 7గా వెళ్ళిపోతారు. మరి ఎప్పుడు జీవితాలు బాగుపడతాయి? ఎప్పుడు టైంకి వస్తారు? ఎప్పుడు నేర్చుకుంటారు? వాక్యాన్ని ఎలా నేర్చుకుంటారు? సగం ఇది ఒక టీచింగ్, ఇది ఒక క్లాస్, వారానికి 2 గంటలు సగం మిస్ అయిపోతే ఇలాగ ఆరాధన గురించి చక్కటి మాటలు చెప్తున్నారు, మీరు నేర్చుకోవట్లేదు. ఆరాధన ఎందుకు చేస్తున్నారో మీకు తెలియట్లేదు. మీ జీవితాలు ఎప్పుడు తెలియదు లేటుగా వస్తే. మరి ఎలాగా బ్రతుకులు బాగుపడతాయి? ముసలకు టైం ఉంది, శరీరాన్ని సాధకం చేసుకోవడానికి టైం ఉంది కదా. కాబట్టి దైవభక్తి విషయంలో సాధకం చేసుకోండి, వెంటాడండి, దేవుని వెతికి వెంటాడండి. దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, ఇక్కడ ఈ వాక్యం నమ్మదగినది. 9వ వచనం అందరూ చదవండి. ఈ వాక్యం ఎలాంటిదంటే చూడండి, పూర్ణ యోగ్యమైన. కానీ ఇక్కడ దేవుడు వాక్యం నమ్మదగినది. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించాలని కోరుతున్నాడు. ప్రతి ఒక్కరిలో ఇలాంటి నూతన కార్యం జరిగించాలని కోరుతున్నాడు దేవుడు. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరి, మనందరికీ అన్నమాట. నీలోనికి ఎంత వాక్యం వెళ్తే అంత మంచిది, అంత జరుగుతుంది. నీకు ఎంత జరగాలనుకున్నా అంత వాక్యం నీ లోటుకి వెళ్ళాలి. మరి ఎలా వెళ్తాయి? వెళ్ళకుండా నీకు పని అవ్వదు. వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థనలోకి రావాలి, దేవుని మహింపరచాలి. మరి ఇవన్నీ లేకుండా అవ్వాలంటే అవ్వదు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, 10వ వచనం చదువు. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. కాబట్టి ప్రయాసతో పాటుపడుతున్నాం, ఇందులో ఉంది కాబట్టి ప్రయాసతో పాటుపడుతున్నాం. మేము చేసేది అదే, వాక్యాన్ని వెతుకుతున్నాం, వెంటాడుతున్నాం, తీసుకొస్తున్నాం, ఆ వాక్యంతో మేము పెంచుతున్నాం. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉంది? మేము పెరగడమే కాదు, మీరు పెరగడానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. మనల్ని పెంచేదిగా ఆ వాక్యం ఉంది. ఒక ఆయన కంటే వాక్యం అర్థం కాలేదంట, లోకమంతా అర్థమవుతుంది నేను చెప్తుంటే, ఆయనకు మాత్రం అర్థం కావట్లేదు. చెప్పిన మాటలన్నీ ఎవరికైనా అర్థమవుతున్నా అర్థం అవ్వట్లేదా? నేను చెప్పింది అర్థమవుతున్న వాళ్ళంతా చేతులు ఎత్తి చూపించండి. కాబట్టి వాక్యం అర్థమైన తెలుగులో బోధిస్తున్నాను, హిందీలో బోధిస్తున్నాను. తెలుగు అర్థమవుతుందా? వాక్యం మీలోనికి వెళ్తుంటే వాక్యం లోపలికి వెళ్ళి కార్యాలు చేస్తాయి. కాబట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాం, 2 మాటలు. ఒకటి, లోకంలో అబద్ధ బోధలు ఉన్నాయి, జాగ్రత్త. మొదటి సెక్షన్లో ఏం చెప్పాను? రకరకాల అబద్ధ బోధలు ఉన్నాయి. ఈ చర్చిలో మీకు నిజమైన బోధ అందించబడుతుంది. ఆ టీవీలు కానీ ఇవి కానీ, టీవీలు పెడితే ఎప్పుడు కానుకలు వేయండో అని వస్తుంటుంది. అందుకని కానుకలు వేస్తే స్వస్థత, కానుకలు వేస్తే ఇండ్లు, కానుకలు వేస్తే కారు అని చెప్తుంటే మీరు కానుకలు వేస్తూ ఉంటారు, అందుకే వచ్చింది అనుకుంటుంటారు. కాబట్టి ఈ బోధలు వదిలిపెట్టి సంఘంలో చెప్పబడే బోధను అంగీకరించిన వాక్యం నుంచి వివరంగా ఇంకా కావాలంటే రండి, ప్రార్థన బైబిల్ స్టడీ పెట్టుకుందాం, రండి ప్రియులారా. ఆ వాక్యం విశ్వాస సుబోధ అంటే విశ్వాసాన్ని పుట్టించి ఒకటి సత్యాన్ని మనకిచ్చేది, సత్యంలో నింపుతుంది, అబద్ధాలకు వెళ్ళకుండా చేస్తుంది, దేవుని నమ్ముతుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. రెండవది ఏం చెప్పాము? వాక్యంలో పెరగాలి. ఏం చేయాలి? వాక్యంలో పెరగాలి. ఇది విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం, నీలో విశ్వాసాన్ని పెంచే వాక్యం. ప్రతి దినం ఈ వాక్యంలో నువ్వేం చేయాలి? పెరగాలి, వాక్యం నేర్చుకోవాలి. అంటే ముసలమ్మ ముచ్చట్లకు పెట్టే టైము, శరీర సాధకం చేసుకోవడానికి వెళ్ళిన టైము, ఈ టైం కాకుండా ఇందులో టైం పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా దేవుడు లాభసాధకంగా చేస్తాడు.
అని దేవుడు చెప్తున్నాడు. కడుపులారా మీ కుటుంబంలో అంతేకాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆవిడ వాళ్ళ కుటుంబాన్ని ఇలాగ దేవుడు ఆమె ఏమీ చేయలేదు, వాక్యంలో చక్కగా పెరిగి ఫలించడాన్ని బట్టి కుటుంబం అంతా రక్షింపడ్డారని ఏమేం చెప్పలేదు. మరి మీరు సరిగా వాక్యంలో లేరు, అందుకని మీ పిల్లలు భర్తల విషయంలో కార్యం జరగడం లేదు. భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, మీ పిల్లలందరూ విశ్వాసం సరిగ్గా రావాలంటే మీరు బుద్ధిగా వాక్యంలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, ఇంట్లో మాదిరిగా ఉండాలి. వాక్యం ఒకటే అది నటన చేస్తే రాదు. వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక డైనమైట్ లాగా ఉంటావు, నువ్వు ఒక శక్తి గల ఇంజన్ లాగా ఉంటావు. అంటే నీలో వచ్చే ప్రతి మాట ఎలా వస్తుంది? ఒక శక్తితో వస్తుంది. నువ్వు నోరు తెరిస్తే ఏమొస్తుంది? దేవుడి వాక్యం వస్తుంది. దేవుడి మాటలు నీలో నిండుకుంటూ దేవుడి సత్యం నీలో ఉన్నప్పుడు ఆ మాటలు కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో ప్రభావితం చేస్తాయి. నీ భర్త త్రాగుతుంటే మార్చేస్తాయి, నీ పిల్లలు సరిగా లేతే వాళ్ళు మార్చేస్తాయి, కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యంలోనే పెంచితే వాక్యంలో గొప్ప కుటుంబం అంతా. అందుకంటే వాక్యానికి ఇదొక్కటి చెప్తాను, వాక్యానికి ప్రపంచాన్నే నిర్మించే శక్తి ఉంటే కుటుంబాన్ని నిర్మించదా అండి? చెప్పండి, అవునా కదా? కలుగాక అంటే అయ్యింది, మరి నీ కుటుంబంలో ఎందుకు కాదు? కాబట్టి వాక్యాన్ని పట్టుకోండి. ప్రార్థనలో వాక్యాన్ని అంటే ప్రార్థన వదలని కాదు, ప్రార్థన వాక్యం రెండు కలిపే, సపరేట్ చేయలేము. ప్రార్థన చేసుకోవాలి, నీ ప్రార్థనలో గడపాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఇప్పుడు ఏలి అనే యాజకుడు సరిగా కుమారులను పెంచలేడు, తను సరిగా లేడు కాబట్టి కుమారులు కూడా వ్యభిచారులు దొంగలు అయిపోయి వెళ్ళిపోయారు. మరి దేవుడిలో కరెక్ట్గా ఉండి దేవుడిని వెంబడిస్తూ ప్రార్థనలో వాక్యంలో ఉంటే కుటుంబాన్ని కడతాడు దేవుడు. కుటుంబాన్ని కట్టడమే దేవుడి ఉద్దేశం. వాక్యం ద్వారా ఈ రెండే చూడండి మూలాలు, ఇవే బేసిక్స్, ఇంక వేరే రహస్యాలు లేవు. ఎవరన్నా 7 సార్లు ప్రార్థన చేయండి, ఇదొక సిద్ధాంతం. వచ్చారు ఒక ఆయన ఉన్నాడు, మా 1,00,000 సార్లు యేసు ప్రభును అయిపోతుందండి. ఒకసారి 7 రాత్రుల ప్రార్థన, 7 వారాల ప్రార్థన, ఇలాంటివన్నీ పెట్టారండి మూఢనమ్మకాలు. 7 వారాలు శనివారాలు వస్తే అయిపోద్దంట. నీ హృదయం బాగలేకుండా 7 వారాలు 77 వారాలు వచ్చిన ఏం బాగోదు, ఉట్టిదే. అవన్నీ బైబిల్లో లేనివి, ఎక్కడ లేవు. అవే తప్పుడు సిద్ధాంతాలు కాకపోయినా మనలో మామూలుగా మంచి చర్చిల్లో కూడా ఇలాంటివి రకరకాలు అలుముకొని ఉన్నాయి. 7 వారాల ప్రార్థన, ఈ ప్రార్థన, ఇలాంటివన్నీ శుక్రవారం ప్రార్థన, శుక్రవారం చేస్తేనే ప్రార్థన, గోవారం చేసే ప్రార్థన కాదు, ఇలాంటివన్నీ కాదు. తహసీల్దార్ ఒక మీటింగ్కి వచ్చాడు, ఏమన్నాడంటే ఆయన ఏదో 2 మాటలు చెప్పాలి కదా. అయ్యా, నీ దేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా, మీకు ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రార్థన చేసుకోవచ్చు అని కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎక్కడే ఉన్నాడు ఆయన, చూస్తున్నాడు. నువ్వు వాక్యం చదివింది తెలుసు, వాక్యం నీలోనికి పంపించడానికి సిద్ధంగా పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నువ్వు చదివితే చాలు, ఆ సర్వసత్యం నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. నీకు ఎంత అద్భుతంగా దేవుడు చేస్తాడు. నీ ప్రపంచాన్నే నిర్మించిన వాక్యం ఉంటే ఇంకా టైం లేదు చెప్పాలంటే. పేతురుపత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం ఉంది. నిన్ను ఎందుకు నిర్మించాడు, నీ కుటుంబాన్ని ఎందుకు నిర్మించాడు? ప్రభు వాగ్దానం కూడా నీవును నీ కుటుంబం వారును రక్షింపబడతారు. ఖచ్చితంగా నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం రక్షింపబడుతుంది. రక్షింపబడలేదు అంటే నీలోనే ఏదో లోపం ఉంది, నువ్వు దేవుని సరిగా వెంబడించలేదు, వాక్యం నీలో ఫలించట్లేదు. యోహాను 15లో ఉన్నట్టు ద్రాక్షవల్లిని నేను తీగలు, నువ్వు తీగల్లాగా ఉండటం లేదు, కలిసి ఎండిపోయింది నీ తీగ. ఆ దేవుని మాటలు నీలో ప్రవహించడం లేదు. ప్రవహించితే మరి అందుకే మీరు దేవునిలో గడపాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీలో కార్యాలు జరగకపోతే వెంటనే పరిశీలన చేసుకో. నేను దేవునిలో సరిగా లేను, నాలో దేవుని వాక్యం ప్రవహించట్లేదు, ప్రార్థన జీవితం నాలో ఫలించట్లేదు, నన్ను క్షమించండి ప్రభు, నీలో కలిసి ఉంటాను నాయన అని దేవునితో చెప్తా. అందరి తనలోంచి కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ ఫస్ట్ ప్రభా, నేను వాక్యంలో కలిసి ఉంటాను, నీతో ఉంటాను, ఎవరు కూడా అటు ఇటు తిరగదు. ప్లీజ్ అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకోండి. ప్లేరా తల వంచి కళ్ళు మూసుకోండి. అందరు కూడా ఏరుదల పరిశీలన చేసుకోండి. ప్రభా, నన్ను కమిట్ చేసుకుంటున్నాను ఆయన, నేను ప్రార్థనలోను వాక్యంలో. అందరు కళ్ళు మూసుకోవాలి, ఏరుదల పరిశీలన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ.
ప్రార్థన చేసుకో, అందరూ హృదయాల పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను క్షమించండి నాయన. ఇక నుంచి నేను ప్రభా మీ వాక్యం మీ సన్నిధిలో గడుపుతాను. కొన్ని గంటలు మీతోనే ఉంటాను, నేను వాక్యంలో ప్రార్థనలో ఉంటాను నాయన. మీ వాక్యంతో నన్ను నింపుకుంటాను, ప్రార్థనా జీవితంతో నింపుకుంటాను నాయన. అప్పుడు నేను అబద్ధ బోధలకు వెళ్ళను, ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళను, పలాని దానికి వెళ్ళను. మీతో నేను కలిసి ఉండి మీ శక్తి నాలో ప్రవహిస్తుంది. ఆ శక్తి అందరినీ తాకుతుంది. ప్రభా, నన్ను దర్శించు నాయన అని చెప్పండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి కిందన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మిమ్మల్ని తండ్రి హృదయం అంతటితో ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. మీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి, మీ దాసుని మేము అర్పరచుకొని నాయన మీరు మాతో మాట్లాడిన తండ్రి మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, రెండంచులు గల ఖడ్గం వలె ప్రభా మా హృదయంలో తండ్రి నాయన దూరి ప్రభా శరీరాత్మ మూలుగుల్ని ప్రభా నాయన విభజించినంతగా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రభా ఈ ఉదయ కాలంలో తండ్రి నాయన మీరు మాకు మరొక్కసారి తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించి ఉంటున్న ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన. మరొక్కసారి ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి మమ్మల్ని మేలుకొల్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీ వాక్యంను సాధకం చేస్తూ ప్రభా మీ వాక్యాన్ని చదువుతూ నాయన మీ వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభా నాయన మీ వాక్యపు లోతుల్లోనికి నాయన మేము వెళ్తూ ప్రభా మా హృదయాలను, మా శరీర ప్రాణాత్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను ప్రభా నాయన తండ్రి అలాగే తండ్రి నాయన అనేకుల కొరకు నాయన మేము తండ్రి మీ వాక్యముతో నాయన తండ్రి నింపబడి తండ్రి మీరు వాక్యమై ఉన్న దేవుడు ప్రభా నాయన మీ వాక్యాన్ని తండ్రి మా జీవితాల ద్వారా అనేకులు చూడటానికి నాయన అనేకులు గ్రహించడానికి కృపను దయచేయమని ప్రభా మమ్మల్ని మేము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.